మరి ఇది వాటర్ ప్రూఫ్ తోనే అంటున్నారు కదా. ఇప్పుడు డెమో చెక్ చేద్దామా ఇది వాటర్ లో ఎలా సర్వే అవుతుంది అనేది. ఇప్పుడు ఆ రన్నింగ్ ఫోన్ మళ్ళీ చేద్దామండి. ఒకసారి చూడండి. ఇగో ఇది చూడండి ఫ్రెండ్, ఇది మీకు ఆ రన్నింగ్ లో ఉన్న ఫోనే కదా, అవపడుతున్నారు కదా. చూడండి, ఇది చూడండి, రన్నింగ్ ఫోన్ వాటర్ లో ఇలా 1.5 మీటర్ లోతులో మినిమం 30 మినిట్స్ ఉన్నా కానీ ఫోన్కి ఏమీ కాదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనలో చాలా మంది అన్నయ్య మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, యూట్యూబ్కి బెస్ట్ ఫోన్ ఏంటి, కెమెరా క్లారిటీ, అలాగే ట్రావెలింగ్ చేద్దాం అనుకుంటున్నాం, వాటికి బెస్ట్ క్వాలిటీ మొబైల్ ఏందని అడుగుతూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, మనందరి కోసం లో బడ్జెట్లో ట్రావెలింగ్కి యూట్యూబ్ వ్లాగింగ్కి బెస్ట్ ఫోన్ ఈరోజు మేము ముందుకు తీసుకొస్తున్నాను. మీరు కూడా పర్సనల్గా ఒకసారి దీని గురించి రీసెర్చ్ చేయండి. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చే ఈ మొబైల్ వచ్చేసి ఇండియాలోనే ఫస్ట్ టైం వాటర్ ప్రూఫ్ విత్ లో బడ్జెట్లో జస్ట్ 30,000 బిలోలో యూట్యూబ్ వ్లాగింగ్కి ట్రావెలింగ్కి ఇది బెస్ట్ సూటబుల్ ఫోన్. ఈ ఫోన్ వచ్చేసి అప్పో F27 Pro ప్లస్ ఫ్రెండ్స్. అట్నే ఇది 5G ఫోను, దీని IP వచ్చేసి 69. ఇది ఎలా ఉంటుంది, దీని రియల్గా ఇది ఎలా ఉందో మొత్తం ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రో మరి ఇది వాటర్ ప్రూఫ్ తోనే అంటున్నారు కదా. ఇప్పుడు డెమో చెక్ చేద్దామా ఇది వాటర్లో ఎలా సర్వే అవుతుంది అనేది. ఇప్పుడు ఆ రన్నింగ్ ఫోన్ మళ్ళీ చేద్దామండి. ఒకసారి చూడండి. ఇగో ఇది చూడండి ఫ్రెండ్, ఇది మీకు ఆ రన్నింగ్ లో ఉన్న ఫోనే కదా, అవపడుతున్నారు కదా. ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో. చూడండి, ఇది చూడండి, రన్నింగ్ ఫోను వాటర్లో ఇలా 1.5 మీటర్ లోతులో మినిమం 30 మినిట్స్ ఉన్నా కానీ ఫోన్కి ఏమీ కాదు. కానీ తీయగానే ఛార్జ్ అయితే పెట్టొద్దు, కొంచెం వెట్ అయిన తర్వాత ఛార్జ్ పెట్టుకోవాలి. సూపర్ బ్రదర్, రియల్లీ ఫస్ట్ టైం చూస్తున్నాం మేము కూడా. చూడండి, ఇది ఫస్ట్ టైం చూస్తాను అనుకోకండి. ఇది చూడండి, ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్. ఫ్రెండ్స్ నేనైతే ఇట్లా చూడడం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. కెమెరా, స్పీకర్. మీకు వీడియోలో ఎలా అనిపిస్తుందో కానీ లైవ్ లో మాత్రం భలే థ్రిల్లింగ్ ఉంది. చూడండి, ఓ బ్రో ఉండిపోద్ది. దీనిలో వచ్చేసి 2 కలర్స్ ఉన్నాయి మనకు. ఒకటి వచ్చేసి పింక్, డస్క్ పింక్ అండ్ మిడ్ నైట్ నేవీ కలర్. డస్క్ పింక్ కలర్ ఒకటి, మిడ్ నైట్ నేవీ కలర్ ఒకటి. ఈ 2 కలర్ వేరియంట్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మినిమం 8 ఫీట్స్ నుంచి ఒకవేళ డ్రాప్ అయినా కానీ, ఒకసారి 8 మీటర్స్ నుంచి డ్రాప్ అయినా కానీ దీనికి ఏమీ కాదు. అలా ఏమీ కాదు. రియల్లీ చూడండి ఫ్రెండ్స్, అదే మనం నార్మల్ ఫోన్స్ ఎట్లుంటాయి మేము ట్రై చేశారు చేసుకో ఫ్రెండ్స్. మన బండి అయినా బలుగుతుంది కానీ అది బలగదు. ఖచ్చితంగా మీరు కూడా ఈ మొబైల్ని కొంచెం రీసెర్చ్ చేసి ఖచ్చితంగా ఈ మొబైల్ని ట్రై చేయండి ఫ్రెండ్స్. సక్సెస్ రేట్ ఎక్సలెంట్గా ఉంది, ట్రెండింగ్లో ఉంది ప్రజెంట్ రైట్ నౌ ఇన్ ఇండియాలో. తక్కువ లో బడ్జెట్లో జస్ట్ 28-30,000లోనే మన యూట్యూబర్స్కి ఇది బెస్ట్ ఆప్షన్. ఫోన్స్ అన్ని స్క్రీన్ మీద వాటర్ ఉన్నప్పుడు టచ్ అనేది వర్క్ అవ్వదు. దీని మీ స్క్రీన్ మీద దగ్గర తీసుకురా, దీని స్క్రీన్ మీద వాటర్ ఉన్నా కానీ మనకు టచ్ పర్ఫార్మెన్స్ కంపల్సరీ వర్క్ అవుతూనే ఉంటుంది. ఇన్ని వాటర్ ఉన్నా కానీ టచ్ అనేది వర్క్ అవుతుంది, ఎక్కడ అనేది ప్రాబ్లం అనేది ఉండదు. రియల్లీ ఫ్రెండ్స్, మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కానీ వాళ్ళకి ఫోన్ ఇస్తే మనకు చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏడ కింద పడితే ఏడ డిస్ప్లే పలుగుతుంది, మళ్ళీ అదో 10,000, మళ్ళీ క్వాలిటీ డిస్ప్లేలు దొరకవు. కానీ దీంట్లో ఆ ఫియర్ లేదు. ఇది మన చిన్న పిల్లలు కూడా ఈజీలీ, ఇది ఫ్రెండ్లీ ఉంది క్యారీ. దీని ప్రాసెసర్ వచ్చేసి మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7050 5G ప్రాసెసర్ మీద రన్ అవుతుందండి. దీని ర్యామ్ వచ్చేసి మనకు ఒకటే వేరియంట్ ఉంటుందండి, 8GB ర్యామ్, LPDDR4X ర్యామ్ మీద వస్తుంది. ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి మనకు 2 వేరియంట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి 128GB స్టోరేజ్, రెండో వేరియంట్ వచ్చేసి 256GB స్టోరేజ్ అండి. ఈ 2 వేరియంట్ వల్ల ఎందుకంటే ఒకటి వచ్చేసి డౌన్ గ్రేడ్ వేరియంట్, అంటే మనకు 28,000 లోపే వస్తుందండి. ఇది 128GB. మనకు స్పేస్ ఎక్కువ అవసరం లేదనే వాళ్ళు తీసుకుంటారు. మనకు లాగిన్ చేస్తాం, వీడియోస్ ఎక్కువ రికార్డ్ చేస్తాం, డిలీట్ చేయకుండా కొంచెం లాంగ్ టైం వరకు ఉండాలి అనుకునే వాళ్ళు 256GB స్టోరేజ్కి వెళ్ళిపోవచ్చు అండి. దీంట్లో మనకు వచ్చేసి 67 వాట్స్ సూపర్ హుక్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకు అప్రాక్సిమేట్లీ మనకు 44 మినిట్స్ లోపలనే 0 to 100% ఫుల్ ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వడం జరిగింది. దీనివల్ల మనకు హై క్లారిటీ రిజల్యూషన్ ఉండడం జరుగుతుంది. దీంట్లో AI ఎరేజర్ ఇవ్వడం వల్ల మనం బ్యాక్గ్రౌండ్ ఫోటో దింపినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇంకెవరన్నా ఇతర వ్యక్తులు ఉన్నా వాళ్ళని ఈజీగా ఎరేజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సూపర్ బ్రదర్. నెక్స్ట్ వచ్చేసి మనకు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. మనం ఏదన్నా దగ్గర నుంచి ఏదన్నా పువ్వులను కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఏదైనా ఫొటోస్ తీయాలంటే ఈ సెకండరీ కెమెరా అనేది మనకు చాలా ఉపయోగపడుతుందండి.
నెక్స్ట్ వచ్చేసి మనకు సెల్ఫీ కెమెరా. ఇది వచ్చేసి మనకు ఏఐ సెల్ఫీ కెమెరా 8 మెగా పిక్సెల్ వస్తుంది. ఇది 8 మెగా పిక్సెల్ ఉన్నా కానీ క్లారిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ఖచ్చితంగా ఫ్రెండ్స్, అన్నయ్య మనకు ఇంత ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఇచ్చాడు. ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ కానీ ఎటువంటి ప్రమోషన్ కానీ కాదు బ్రో. ఖచ్చితంగా నన్ను చాలా మంది అడుగుతున్నారు యూట్యూబ్ వ్లాగింగ్కి ఎలా ఉంటుందని. నేను కూడా ఒక ఫోన్ తీసుకోవాలనుకుంటున్నా. అలాగే నేను తీసుకునే ఫోను, ఇప్పుడు ఈ ఫోన్ నేను తీసుకుందామని జెన్యున్ చెప్తున్నా, ఈ ఫోన్ తీసుకుందామని ట్రై చేస్తున్నా. సో నాతో పాటు యూట్యూబ్ వ్లాగింగ్ చేసే వాళ్ళు హెవీగా ఎందుకు 1 lakh ఎబో 2 lakhs ఎబో ఫోన్లు ఎందుకు, సింపుల్ బడ్జెట్ 28,000 30 బిలో వస్తుంది ఈ ఫోన్. సింపుల్ వాటితోనే ఫస్ట్ వ్లాగింగ్ స్టార్ట్ చేయండి, హెవీ బడ్జెట్ వద్దు. ఓకేనా ఫ్రెండ్స్, మేము తెచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. సూపర్ బ్రదర్, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మేమైతే ఈ మొబైల్కి రేటింగ్ అయితే హెవీగానే ఇస్తున్నాం, 100కి 100 రేటింగ్ ఇస్తున్నాం మేమైతే. మీరు కూడా కొద్దిగా రీసెర్చ్ చేయండి. ఈ మొబైల్ అయితే ఎక్స్ట్రాడనరీగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మేము ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్ టు మజిల్ మంత్ర వ్లాగ్స్. జై హింద్.